పుష్యమాసంలో వక్రతుండ సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళలో ఉపాసకులు సిద్ధి బుద్ధి సమేతంగా బాలగణపతి విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగించి నగర సంకీర్తన చేపట్టారు. యాపిల్ పుష్పాలతో పాలవెల్లిని అలంకరించి పసుపు కొమ్ములతో గణేశుణ్ణి పూజించారు. చంద్రోదయ వేళ 1,00,000 వత్తుల హారతి ఆర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్షలు విరమించిన ఆరాధకులకు అల్పాహారం, పసుపు, కుంకుమ, రవిక, గాజులు ప్రదానం చేశారు. పీఠం ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచధారణ యజ్ఞం జరిగిన సందర్భంగా కృష్ణపక్ష పౌర్ణమిలో 24 నెలల చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గణపతి తత్వం ప్రకృతిని ఆరాధించే ఆధ్యాత్మిక మార్గమని అన్నారు. యువతీ యువకులు చతుర్థి చేయడం వలన మంగళ సిద్ధి కలుగుతుందన్నారు. భోగి రోజున గణపతిని అభిషేకించిన ధాన్యాన్ని భక్తులకు అందజేశారు. వాటిని మట్టిలో నాటి అంకురించిన నారును నిత్య గరిక పూజకు అందించాలని కోరారు. స్వయంగా గరికను సమర్పించడం ఉత్కృష్ట వైభవమని అన్నారు. పుష్యమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 24 చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు సంకష్టహర చతుర్థి ఉపవాసం చేస్తున్నటువంటి ఉపవాసకులు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాసకుల ద్వారాగా సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా స్వామికి గణపతి సహస్రనామ పూజ, అఖండ హారతి, అదేవిధంగా ఇక్కడ ఆరాధకులకి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ సంకష్టకర చతుర్థిని ప్రతి ఏడాది ప్రతి కుటుంబంలోని ఎవరో ఒకరు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి కార్యసిద్ధి కలుగుతుంది. భోగి పండుగ రోజున శ్రీ స్వామివారికి 200 కేజీల ధాన్యంతో అభిషేకం జరిగింది. ఈ ధాన్యాన్ని ఈ గణపతి ఆరాధకులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని వారి ఇళ్లలో ఉన్నటువంటి మట్టి నేలలో గాని కుండీల్లో గాని జల్లి మొక్కలు వచ్చిన తర్వాత ఆ నారును తీసుకొచ్చి గరిక పూజకు అందిస్తే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గణపతి ఆరాధకులందరూ కూడా వినియోగించవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది. ఈ 200 కేజీల ధాన్యాన్ని కూడా ఏడాది పొడవునా ఏ రోజున ఎప్పుడు ఎవరు అడిగినా సరే కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ నారును తెచ్చి అందజేసినట్లయితే పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. సమస్త సుఖినో భవంతు.